की జై తల్లి జై మాత. నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది నేను చాలా కష్టపడి కష్టాల్లో నుంచి పైకి వచ్చాను. అలాగే భగవంతుని నమ్మబట్టే జరిగింది నాకు ఇలాంటి మంచి. అర్థమైందా? ఇలాంటి మంచి నన్ను భగవంతుని నమ్ముకున్నాను. నాకు అన్నీ కూడా క్రమేణా కనపడతా ఉన్నాయి. అలాగే నాకు కూడా చాలా నా కుటుంబం తరఫున చాలా ద్రోహం జరిగింది. ఆ ద్రోహం ఏంటనేది త్వరలో కూడా ఏ ఛానల్ అయినా పర్వాలేదు, ఏ ఛానల్ అయినా ఏ ప్రెస్ మీటింగ్ అయినా పర్వాలేదు, నన్ను పిలిచారనుకోండి ఆ వేదిక మీద దద్దరిల్లేదంటే చెప్తాను. అర్థమైందా? అయితే నన్ను ఆ వేదిక మీద ఎక్కియాలన్నా తీసుకెళ్తారు కదా ఎవరో ఒకళ్ళు, నా స్పాన్సర్లు అవ్వచ్చు, ఎవరైనా. అసలు నువ్వు ఏం చేస్తాను విశిష్టతగా నన్ను తీసుకెళ్ళి పరీక్షిస్తానికి తీసుకెళ్ళినా నేనేం చెప్తాను తెలుసా? ముందు ఎక్కడైనా మీటింగ్ వేస్తాను. మీటింగ్ అనేది తెలుసా? నా జీవిత ఇది, నా తల్లి నా తమ్ముడు ఇలా మోసం చేసి అన్నీ కూడా చాలా ఉండేవి అనమాట. అవన్నీ చెప్పేటట్టు అయితే నేను వస్తాను, లేకపోతే నా వల్ల కాదు వెళ్ళిపోమని చెప్తాను. చూసారా ఎంతగా ఉంది తెలుసా? ఇప్పుడు చెప్తాను చూసావా, తల్లిని చంపాడు, తమ్ముడు చంపారు, అన్నను చంపారు, వదిన చంపారని. అప్పుడు ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇలాంటి మర్డర్లో, ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆస్తి కాడ అన్నల్ని తమ్ముల్ని అందరినీ తల్లుల్ని చంపేసే విఖ్యాతాలు ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల అవతాల నుంచే చూస్తున్నా. నా జీవితానికే తగింది అలాంటి దెబ్బ. ఎవరన్నా ఉన్నారా తెలియగలవాళ్ళు? ఫోన్ చేయండి నాకు. ఇలాంటి ఏం చేస్తారండి? ఏదేదో వీడియోలు చేస్తారు, చేసుకోండి. నన్ను కావాలి అనుకున్న వాళ్ళ ఛానల్ వాళ్ళ ఛానల్ని డెవలప్ చేస్తాను బాగా, ఇంకా డెవలప్ అయ్యేటట్టు చేస్తాయి. నాకు తెలిసి సాక్షిగా చెబుతున్నాగా. నా కాడికి వచ్చిన వాళ్ళు ఆరోగ్యం బాగాలనుకోండి, 10 నిమిషాల్లోనే అక్కడ కూర్చోబెడతాను, వాళ్ళు మంత్రాలు చెప్పిస్తాను, అమ్మ తల్లి అంటాను, వేడుకుంటాను. చక్కగా వాళ్ళ ఒంటి మీద అప్పుడప్పుడే ఫ్రీ అయిపోతారు 5 నిమిషాల్లోనే. కాదంటారా? రండి ఇక్కడికి. అలా చాలామంది చేశాను నేను. నా కాడికి వచ్చిన అందరూ కూడా ఇళ్లలోకి ఇంట్లోంచి ఎలగొట్టిన వాళ్ళు కూడా 21 రోజులు మళ్ళీ ఇంట్లో పంపించాను. అలాగే బందర్లో ఇలాగే ఇలా మీ కుటుంబం ఇలా పాడైపోతుందని చెప్పాను. ఆ ఇంట్లో ఒక బాబు ఇజ్రాయిల్గా మారిపోయాడు. 21 రోజులు రప్పిస్తానని చెప్పాను, చక్కగా రప్పించాను. అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర. ఇలాంటి అమృతంగా తీసుకోండి నా వీడియోకి. నా వీడియోలు వచ్చి అన్నీ కూడా పవిత్రమైన మాటలే కల్పించుకొని వీడి చెప్పిన వాడి చెప్పిన నా వల్ల కాదు. నా దగ్గర అలాంటి ఉత్సాహం పరిచే చండాలపు మాటలు నా దగ్గర రావు. నాకు తెలిసిందంతా కూడా సిద్ధాంతం, వేదాంతం అంటే కల్పించుకొని చెప్పేయి. రండి రియల్, ఇక్కడ రండి రియల్. నేను చదువుకుంది 7వ క్లాస్ చదువుకున్నాను, 7వ క్లాసే. అర్థమైందా? అక్కడి నుంచి నేను పడిన అగసాట్లు మామూలు కాదు. 2 సార్లు నా ప్రాణాన్ని కాపాడుకున్నా. ఎవరో కాపాడింది? అడుగో నాగు. చూడండి, ఇవాళ విచిత్రంగా చూపించాలని అంత అలంకరణ నిండుగా పెట్టలా. ఇది తల్లి, ఆ తండ్రి. తల్లి చూసారా? ప్రతి ఒక్కరూ కూడా నన్ను నమ్మండి, నా నాగశక్తి నా తల్లిని నమ్మండి. మీ వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటారో చూడండి. ఎక్కడ దాకెందుకు? నా ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరన్నా రండి, ఎవరో శుభ్ చేసామని అనుకో, ఎవరో బాగు చేయను చూపిస్తా, డైరెక్ట్గా చూపిస్తా తీసుకెళ్ళిపోయి. అర్థమైందా? అలాగే కొంతమంది అన్నారు, ఒక హైదరాబాద్ మేడం గారు ఫోన్ చేసి, స్వామి గారు మీరు వీడియోలో పెట్టవచ్చు కదా బాగుంది. వాళ్ళు ఏమన్నారు? మేము పెట్టమన్నారు. ఏం తెలుసా? ఆ ఇంటి పక్కడు చేసి ఉంటాడు చాలా శాతపడి, ఆ ఇంటి పక్కడు చేసి ఉంటాడు వాళ్ళ నాశనానికి. అలాగే ఒక అతను అన్నాడు, 8 కోట్లు సంపాదించావు అన్నాడు. మా తండ్రి నీ కుటుంబానికి ధన్యవాదములు చెబుతున్నాను. ఏదన్నా అవకాశం ఉంటే గుడి కట్టించు, నువ్వే తీసుకో, ఆ కోట్లు మొత్తం నువ్వే తీసుకో, నాకేమవుతుంది, నువ్వే తీసుకో. నాకు కొబ్బరికాయలు, నాకు ఉండటానికి ఒక చిన్న గదోడు కట్టు, ఆ తల్లి గుడి కట్టు, సాల్. అప్పుడు నీకు తెలిసి తినకూడదమ్మా. ఎప్పుడు వేళాకోళంగా మాట్లాడకూడదు. భగవంతుని సన్నిధిలో దైవశక్తిని నమ్ముకొని ఉన్నవాడిని నేను. బ్రాహ్మణ కంటే ఇంకా గొప్పవాడిని నేను. తెలుసా మీకు ఆ విషయం? బ్రాహ్మణన్నా ఓం నమ ఓం స్వాధీనాదేశే నమ ఓం భరతనాశేష్ నమ ఓం స్వాధీనాదేశే నమ దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. ఆయన పళ్ళెం పడతాడు. మాది అలా కాదు.
మేము మనం పట్టుకోవాలి. అసలు ఏంటి అనేది చాలా వెతక చేస్తామన్నమాట. చూసారా, నేను చెప్పేవి ఒక పెద్దలు ఉన్నారా ముసలోళ్ళు, వాళ్ళకి ఇవ్వండి నా వీడియో పెట్టి, వాళ్ళు ఏం చెప్తారో చూడండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. అలాగే ఈ మధ్య కాస్త పెరుగుతున్నారు చూసేవాళ్ళు, వీసి పెరుగుతున్నారు. ఇంకా పెరగండి, ఇంకా పెరగండి బాబు అమ్మ. మంచి చేసేవాడు కోపంగా మాట్లాడతాడు, చెడు చేసేవాడు బాగున్నారా? ఓకే, మీకు రేపు పొద్దున ఎంత కొండ వస్తుంది, ఏడు నుంచి వస్తుంది, ఏమైనా దెంకొచ్చి పెట్టాలి ఇంట్లో. నేను అలా చెప్పను, రండి. అసలు మీ పరిస్థితి ఏంటో నాకు చెప్పండి. ఇదా ఇలా ఉందా, ఈసారి కదా అని చెప్తాను. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగం. నాదండి నాగోకి జై. నాగమ్మ తల్లి నమః. ఓం లక్ష్మణవారికి కొందనామ సీతారామ కళ్యాణే నమః. శ్రీనాగు. ఓం భాగవతే నమః. ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి జై. మమ గంగమ్మ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో నాగేంద్రే నమః. నాదని నాగమ్మకి, నాదని లక్ష్మణవారికి జై. నాదని నాగుకి కొందనామ కళ్యాణే నమః. ఓం భాగవతే నమః. జై తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. మమ గన్నమ్మ తల్లికి జై. ఓం భాగవతే నమః. నమో ఆదిశేషాయ. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నమో భాగవతే నమః. ఓం నమో వాసుదేవాయ. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం గండాలయ స్వామికి మనగా స్వామికి జై. నాగు నాగమ్మ తల్లికి జై. లక్ష్మణవారి భూమాతాకి, సూర్య భగవానికి, చంద్ర భగవానికి, భద్రకాళి భూమాతాకి జై. మాత జై తల్లి. ఓం నమో నాగేంద్రే నమః. జై మాత. సకల దేవతల తల్లి మాతాకి ప్రపంచం మీద ఈ భూమి మీద ఉండ అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకున్నారు. జై మాత జై తల్లి. ఓకే అండి, చూడండి వీడియో పెద్ద కూడా చూడండి.